మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ. మార్గశిర మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో గురువారాలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి అంకితం చేయబడ్డాయి. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించిన వారికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. సుశీల కథ. పురాతన కాలంలో అవంతి నగరంలో సుశీల అనే పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకు భక్తి, దయ, ధర్మం తప్ప వేరే సంపద ఏమీ లేదు. ఆమె నిత్యం దారిద్ర్యంతో బాధపడుతున్నా భగవంతునిపై విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఒకరోజు మార్గశిర మాసపు మొదటి గురువారం వచ్చింది. తెల్లవారుజామున సుశీల నదీ స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెకు దైవస్వరూపంలో దివ్య తేజస్సుతో శ్రీ మహాలక్ష్మి కనిపించింది. లక్ష్మీదేవి సుశీలను చూసి, అమ్మా సుశీల, నీ నిష్కల్మషమైన భక్తి, నీ ధర్మనిరతి నాకు తెలుసు. నీవు దారిద్ర్యంతో బాధపడకుండా ఉండటానికి నీకు నేను ఒక ఉపాయం చెబుతాను అంది. సుశీల ఆ తల్లి పాదాలపై పడి, తల్లి, నా దారిద్ర్యాన్ని తీర్చే ఉపాయం ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి అని వేడుకుంది. లక్ష్మీదేవి వ్రత నియమాలు చెప్పడం. లక్ష్మీదేవి చిరునవ్వుతో, ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున నీవు నన్ను పూజించాలి. ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పి ఆ నియమాలను వివరించింది. శుభ్రత. ఉదయాన్నే లేచి ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంటి ముందు రంగవల్లికలు, ముగ్గులు వేయాలి. కలశ స్థాపన. ఈ వ్రతంలో కలశ స్థాపన ముఖ్యం. రాగి లేదా వెండి కలశంలో నీరు పోసి మామిడి ఆకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమతో లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించాలి. పూజ. లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా స్తోత్రాలు చదువుతూ పసుపు రంగు పువ్వులతో, అక్షతలతో పూజించాలి. నైవేద్యం. ఆ రోజు ఇంట్లో లభించిన పదార్థాలతో శక్తి మేరకు పాయసం, పరమాన్నం లేదా లడ్డూలు తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి. కథాశ్రవణం. భక్తితో ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రత కథను వినడం లేదా చదవడం చేయాలి. ఈ వ్రతాన్ని మార్గశిర మాసం అంతా ప్రతి గురువారం తప్పకుండా ఆచరించాలని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైంది. సుశీలకు సంపద లభించడం. సుశీల లక్ష్మీదేవి చెప్పిన విధంగా పూర్తి నిష్ఠతో, భక్తితో ఆ మాసంలో వచ్చే గురువారాలన్నీ వ్రతాన్ని ఆచరించింది. ఆమె నిరుపేద అయినప్పటికీ తనకున్న కొద్దిపాటి వస్తువులతోనే దేవిని మనస్ఫూర్తిగా పూజించింది. లక్ష్మీదేవి ఆమె భక్తికి సంతోషించి ఆమె ఇంటిపై తన అనుగ్రహాన్ని కురిపించింది. క్రమంగా సుశీల దారిద్ర్యం తొలగిపోయింది. ఆమె ఇంటిలో ధనధాన్యాలు సమృద్ధిగా పెరిగాయి. ఆమె ధనవంతురాలైనా గర్వం లేకుండా పేదవారికి దానధర్మాలు చేస్తూ తన వ్రతాన్ని ఆచరించడం మానలేదు. వ్రతం ఫలం. సుశీల దారిద్ర్యాన్ని పోగొట్టుకుని సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించడం చూసి చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. నాటి నుండి ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆచరించడం వలన దారిద్ర్యం తొలగుతుంది, అప్పులు తీరిపోతాయి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం సిద్ధిస్తాయి, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఎవరు ఈ కథను వింటారో, చదువుతారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.